ఫ్రెండ్స్, నేను మీ సల్వాజీ సోమేశ్వరరావు. 20 సంవత్సరాల అనుభవం, 7,500 మంది హ్యాపీ కస్టమర్స్. అదే నవ్య డెవలపర్స్ యొక్క గొప్పతనం. ఆ నవ్య డెవలపర్స్లో నుంచి వచ్చిన మరి యొక్క కొత్త వెంచరే ఈ నవ్య ఇంటీరియర్ గార్డెన్స్. 10 ఎకరాల విస్తీర్ణంలో టీటీసీపీ వేరా అప్రూవ్డ్ కలిగిన ప్రాజెక్ట్. అతి తక్కువ పెట్టుబడితో సాధారణులకు సైతం కొనగలిగే స్తోమత కలిగిన ప్రాజెక్టే ఈ నవ్య ఇంటీరియర్ గార్డెన్స్. ఇందులో మనకు కంప్లీట్గా చూసినట్టయితే మీరు 80, 60 అండ్ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. దీంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో పాటు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అండ్ పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే చాలా మంది కస్టమర్స్ నన్ను అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇంత దూరంలో మేము ఇన్వెస్ట్ చేయాలి? ఎస్, యువర్ రైట్, దానికే వస్తున్నాను. ఇక్కడ రీజన్ ఏంటి, ఈ ఏరియాలోనే ఎందుకు మనం ప్లాట్ కొనాలి అన్న దానికి ఒకే ఒక రీజన్ అండి. మనం ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఈ సిటీలో హడావుడి, ఈ వాతావరణంలో పొల్యూషన్లో బ్రతుకుతున్నాం. కనీసం వారానికి ఒక 2 రోజులు శని ఆదివారాలు ఇక్కడ వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు ఇక్కడ ప్లాట్ కొనడం వల్ల ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ ఈ ఏరియా ఒక విశిష్టత ఏంటంటే, ఈ ఏరియాను మనం తెలంగాణ ఒకటి అంటాం. అంటే ఇక్కడ నియర్ బై మనకు కొట్ట వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు సమ్మర్ వస్తున్న తప్ప వర్షాకాలం కానీ శీతాకాలంలో కానీ కంప్లీట్ గ్రీనరీతో పాటు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి. ట్రెక్కింగ్ క్యాంప్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే కస్టమర్ దాటుకున్నాడో వాళ్ళకు ఒకవేళ మేము ఇక్కడే వీకెండ్స్ వచ్చి ఉండాలి, ఒక కాటేజ్ లా కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ కోసం అని మనకు కంపెనీ మోడల్ కాటేజ్ సిద్ధం చేసిందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మోడల్లో కాటేజ్ కూడా కట్టిస్తారు. దాంతో పాటు ఐశ్వర్యం ఎలా వస్తుంది? మరి ఆనందం అంటే ఓకే, ప్రకృతి సిద్ధంగా ఈ వాతావరణంలో గడపడం వల్ల మనం ప్రతిరోజు వారానికి ఒక 2 రోజులు వచ్చి ఇక్కడ ఆహ్లాదమైన వాతావరణంలో ఆరోగ్యంగా. ఐశ్వర్యం ఎలా అంటే, ఇక్కడ ఈ రోజు మనకు చాలా తక్కువ ధరలో ఈ ప్లాట్, ఇది 10 సంవత్సరాల తర్వాత దీని విలువ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే, దీనికి నియర్ బై మనకు జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్ లో హట్సన్ ఐస్ క్రీమ్ కంపెనీ ఉంది. అది మనకు ఈ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన ఐస్ క్రీమ్ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్, అమూల్, ఆరోగ్య మిల్క్ ఇవన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకు తెలంగాణ, ఏపీకి కంప్లీట్ గా మనకు డిస్పాచ్ అవుతుంది. సో అక్కడ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్స్ చాలా మంది జనాలు వర్క్ చేస్తున్నారు. దాంతో పాటు మనకు 10 సంవత్సరాలుగా ప్రాజెక్ట్ అనే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. అదేంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ప్రాజెక్ట్. దాంట్లో మనకి ఏంటంటే 12,635 ఎకరాల విస్తీర్ణంలో మనకు ఈ ప్రాజెక్ట్ అనేది సిద్ధం చేస్తున్నారు. దీంట్లో మనకు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ సంబంధించిన ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రెడీ కాబోతున్నాయి. రీసెంట్ గా ఒక నెల క్రితమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ నిమ్స్ ప్రాజెక్ట్ సంబంధించిన 100 ఫీట్ రోడ్డు కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అదే రోజు మనకు 420 ఎకరాలకు హుండై కంపెనీకి అలాట్ చేశారు. వాళ్ళు 8,130 కోట్లతో ఈ ఏరియాలో మన హుండై కంపెనీని విస్తరిస్తున్నారు. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, హుండై కంపెనీకి మొదటగా ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ను ప్లాన్ చేద్దాం అన్నారు. కానీ రీసెర్చ్ సెంటర్ తో పాటు టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడే విస్తరిస్తున్నారు. సో దాంతో పాటు హుండై కంపెనీ, వెబ్ టెక్నాలజీ, టైటానిక్ ఎలక్ట్రిక్ కార్స్ ఇవన్నీ కూడా ఈ నిమ్స్ ప్రాజెక్ట్ లో వస్తున్నాయి. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి మనకు దాదాపు 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే సుమారు 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. తద్వారా ఏం చేస్తారు, అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరు కూడా ఈ చుట్టుపక్కల ఉండాలని తట్టుకోవాలని కోరుకుంటారు. 20 లక్షల మంది పాపులేషన్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ నిమ్స్ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో 20 కిలోమీటర్ రేడియస్ చెప్పుకోవాలి అనుకున్న వాళ్ళకు అప్పుడు ఈ సరౌండింగ్స్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే ఈ రోజు మనం కనుక ముందు చూపుతోటి ఇక్కడ ప్లాట్ తీసుకుంటే ఒక్క 10 సంవత్సరాలు వెయిట్ చేసినట్టయితే మీరు తీసుకున్న ఈ నేల అనేది బంగారం అవుతుంది. కాబట్టి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రస్తుతం ఈ 10 సంవత్సరాలు మనం ఆనందంగా ఆహ్లాదకరంగా వాతావరణం గడుపుదాం. 10 సంవత్సరాల తర్వాత దీన్ని వాణిజ్యపరంగా మనము రిటర్న్స్ పొందుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే ముందు భవిష్యత్తును ఎవరైతే ఆలోచించి తక్కువ పెట్టుబడిలో ప్లాట్ కొంటారో వాళ్ళు భవిష్యత్ తరాలకు, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు మీరు ఒక ఆదాయాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి.
ఎందుకు దూరం 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 అంటున్నట్టే, ఎప్పుడైనా సరే మనం ఒక విషయం నేను చెప్తానండి, ఒక ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా కొనాలి అంటే మనం ఉన్న లొకేషన్ నుంచి ఎప్పుడు డిస్టెన్స్ చూడొద్దు. మనం కొనే లొకేషన్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయని మాత్రమే చూడాలి. సో చుట్టుపక్కల లొకేషన్ లో ఏవైతే ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ వస్తున్నాయో తద్వారా మరొక 10 సంవత్సరాలు ఆ ఏరియా డెవలప్ అవుతుంది కాబట్టి ఆ ముందు చూపుతోటి మనం అక్కడ ప్లాట్ కొనాలి. అంతేగాని చాలా మంది మేము చూసిన ఏంటంటే ప్లాట్ కొనాలంటే ఏమంటే ఫోన్లో లొకేషన్ చూస్తారు, మా ఇంటి నుంచి ఎంత దూరం ఉంది. అది కాదు చూడాల్సింది. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దూరం కాదు కావాల్సింది, దూరమైన ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసుకోవాలి. సో ఒక్కసారి మనం ఈ సైట్ కనుక మీరు విజిట్ చేసి ఇందులో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి అని ఒక్కసారి చూసి తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించండి. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోండి. లాస్ట్ బట్ లీస్ట్ అండి, ఒకే ఒక్క మాట చెప్తాను. ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. సో నేను ముందుగానే చెప్పినట్టుగా 20 సంవత్సరాల అనుభవం, 7,500 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ. సో 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక్క రిమార్క్ కూడా లేదు. కాబట్టి కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. కళ్ళు మూసుకొని రేపు మీ పిల్లల భవిష్యత్తుకు మీరు బంగారు బాట చూపుతారు. థ్యాంక్ యూ. జై హింద్.